నమస్తే మిత్రులారా. 5 రాష్ట్రాల ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికలకి, అందులో ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, ఒక 4 అసెంబ్లీ నియోజకవర్గాలకి అసెంబ్లీ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఆల్రెడీ అన్నీ కూడా ఒక మెజారిటీ దిశగా నడుస్తున్నాయి. క్లియర్ కట్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే ఒక క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్స్కి రీచ్ అవుతూ ఉన్నారు. అందులో కొంచెం విచిత్రమైన స్థానం ఏదైనా ఉందంటే, తమిళనాడు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ స్ట్రాటజిక్ సర్వీస్ అన్నిటిని కూడా తారుమారు చేస్తూ టీవీకే విజయ్ ఎటువంటి ప్రభంజనం అయితే సృష్టిస్తున్నాడు. అతను 115 స్థానాలు దరిదాపులుగా, అంటే 118 మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా అతను చేరుకుంటూ ఉన్నాడని చెప్పచ్చు. అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్గానే మమతా దీది నిన్ననే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ బీజేపీ ప్రభంజనం మొదలైందనే చెప్పచ్చు. 190 స్థానాలకు పైచిలుకు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 148 ఉందో దాన్ని ఆవిడ ఆల్రెడీ బీజేపీ అక్కడ దాటిందనే చెప్పచ్చు. అస్సాంకి వచ్చేసరికి హిమంత బిశ్వ శర్మ తన క్లియర్ కట్ మెజార్టీ తోటి 90 స్థానాలు పైబడి ఉన్న 125లో 90 స్థానాలు పైబడి ఆయన ఆల్రెడీ విజయం దిశగా నడుస్తున్నారు. అంతేకాకుండా పుదుచ్చేరి, ఇవి ఏదైతే ఆల్రెడీ కేరళ అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పినరాయి విజయ్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయిందనే చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని తిరస్కరించారు. అంతేకాకుండా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. ఇది కాంగ్రెస్కి ఒక పెద్ద విజయం అనే చెప్పచ్చు. దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితులను అయితే ఎటువంటి ప్రభావం చూపించే దిశగా కాంగ్రెస్ లేకపోయినా, ఈ ఎన్నికలతోటి కాంగ్రెస్ ఏమైనా కొంచెం పుంజుకుంటుందేమో అని ఆలోచించాల్సినది ఏర్పాటైంది. అంతేకాకుండా ఇది పెద్దగా ప్రభావం చూపిస్తుందని కేరళ నేను అనుకోను. కాకపోతే బీజేపీ ఏదైతే తను ముందర నుంచి చెప్తున్నటువంటి ఈ 3 స్థానాలని కైవసం చేసుకుని బీజేపీ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా దేశం యొక్క ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, వాటిని అధిగమించడం కోసం చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుందాం. అంతేకాకుండా శుభేంద్రు అధికారి అక్కడ ఫామ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో తెలియదు, కానీ అతనికి చీఫ్ మినిస్టర్ ఇస్తారా లేదా అనేది కొద్దిగా వెయిట్ చేయాలి. ఒక క్లారిటీ ఉంది. అంతేకాకుండా తమిళనాడులో టీవీకి విజయ్ మాత్రం నేను బీజేపీతో వెళ్ళను అనే సంకేతాలను అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి వర్గాల ద్వారా ఉన్న సమాచారం. ఇంకా ఫర్దర్గా తమిళనాడులో కొద్దిగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్నాడు విజయ్. 118కి దగ్గరలో ఉన్నాడు. 114 స్థానాల దరిదాపులుగా అతను లీడ్ నడుస్తోంది. కాకపోతే ఈ టోటల్ మొత్తం సినారియోలో విజయ్ మీద బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే కొన్ని, అతను ఒక క్రిస్టియన్ అని, అక్కడ ఉన్నటువంటి 8% పాపులేషన్ ఉన్నటువంటి క్రిస్టియన్ పాపులేషన్ కొంచెం హర్ట్ చేసి ఉండొచ్చు. అంతేకాకుండా బీజేపీ కూడా తనని ఒక మతతత్వవాదిగా కొంచెం ప్రమోట్ చేయడానికి ట్రై చేయడం వల్ల దాని ఇంపాక్ట్, అతను ద్రవిడ సిద్ధాంతపరంగా అతను వెళ్ళడంతోనో ఎట్టి పరిస్థితుల్లో నేను బీజేపీతో అలయన్స్ వెళ్ళను అని ఒక క్లియర్ కట్ అయితే మెసేజ్ ఇచ్చేట్టు కనపడుతోంది. అంతేకాకుండా కొద్దిగా ఈ త్రిష ఆస్పెక్టు, తన భార్యతోటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, వాళ్ళ సంబంధాలను కూడా ఈ రాజకీయంలోకి లాగడం, తండ్రితో ఉన్నటువంటి విభేదాలను కూడా బయటికి లాగడం, డిఎంకే చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల టోటల్గా టీవీకే అనేటువంటిది చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అక్కడ. ఇంకా ఆ పార్టీలతో ఆల్రెడీ ఇప్పుడైతే అతను మాట్లాడుతున్నారు. ఈ కాన్వర్సేషన్ ఎటు వెళ్తుందో తెలియదు, కానీ ఒక క్లియర్ కట్గా అయితే ఉంది. ఎందుకంటే ఎటు తను స్టాలిన్తో కలవడం, స్టాలిన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాడు కాబట్టి అతను వాళ్ళతో వెళ్ళే ఇది లేదు. కాకపోతే బీజేపీతో వెళ్ళడు కాబట్టి అతని ఎలియన్స్ ఎలా ఉంటుంది అనేది కొంచెం చూడటానికి మంచి మజాగా ఉంది. ఆలోచించాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఏం తీసుకుంటారు స్టెప్ అనేటువంటిది మనం ఆలోచించాలి. దాని గురించి అయితే ఒక ఇదిగా ఉంది. ఇటులా బెంగాల్కి వెళ్తే మమతా దీది తను ఇప్పటి వరకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానికంట జరిగింది చాలా టోటల్ డిఫరెంట్గా ఉంది. ఆమె ముందే ఊహించి ఉండొచ్చు. సో నిన్న రాత్రే తన అధికారిక నివాసాన్ని అయితే ఖాళీ చేసి మమతా దీది
వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో తన ఓటమిని అంగీకరించిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే అక్కడ ప్రజలు తను చేసినటువంటి అఘాయిత్యాలు, అంటే తను కాదు, తనకు ఉన్నటువంటి కేడర్ చేసినటువంటి అఘాయిత్యాలు, అది కాకుండా అక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు, ఇవన్నిటిని బ్యారేజ్ వేసుకుని ప్రజలు తీర్పు అయితే చాలా క్లియర్ కట్గా ఇచ్చారనే మనం అనుకోవాలి. అంతేకాకుండా ఈ బీజేపీ తోటి లడాయి, కొంచెం తను ముస్లిం వర్గాల వైపు కొంచెం మొగ్గడం అయితే, తానే ఇప్పుడు తన అసెంబ్లీ స్థానంలో ఓడిపోయే స్థితిలో అయితే ఉంది. అది కూడా కొంచెం అంటే హెచ్చుతగ్గుల్లో ఉన్నా కానీ తన ఉన్నటువంటి ఉనికి కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఇది ఫర్దర్గా వచ్చేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్లేషణలు అయితే ఆమె క్లియర్ కట్గా ఓటమి దిశగా సాగుతోంది అనేటువంటిది ఉంది. తన పార్టీతో పాటు తను కూడా ఓటమి దిశగా వెళ్తోంది. శుభేందు అధికారి కూడా ఒక నియోజకవర్గంలో లీడ్లో ఉన్నారు, ఒక నియోజకవర్గంలో తను కొంచెం స్లోగా ఉంది, ఒక దాంట్లో అయితే లీడ్ అవుతోంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ స్ట్రాటజిక్గా ఉన్నటువంటి ఈ ఏవైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయో అవి కొంచెం అనుకున్నది సర్వేలకు దగ్గరగా వచ్చినా తమిళనాడులో మాత్రం టోటల్ సినారియో డిఫరెంట్గా ఉంది. 18 స్థానాలకు మించి రావు అని చెప్పినటువంటి ఏదైతే ఈ టీవీకే విజయ్ది, అక్కడ అనూహ్యంగా అతను పుంజుకుని 36 స్థానాల్లో మాత్రమే అతను ప్రచారం అయితే చేయడం జరిగింది. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టలేని స్థితిలో కూడా తన పార్టీ పూర్తి రాష్ట్రం మొత్తంగా ఎక్కడా కూడా అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినా ఆ ఇన్సిడెంట్, ఆ రోజు చాలా మంది చనిపోవడం, దాన్ని డిఎంకే బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం వల్ల వీళ్ళే లిటరల్గా తనకి డిఎంకే వాళ్ళే తనకి ప్రాచుర్యం ఇచ్చారా, దాన్ని ప్రమోట్ చేశారా అనే ఇదైతే కనపడుతుంది. కాకపోతే ఎలా పోయినా కానీ అక్కడ ప్రజలైతే మాత్రం మార్పు కోరుకున్నారు ఖచ్చితంగా. హిమాంత బిశ్వ శర్మది ఖచ్చితంగా నెగ్గుతుందని మనకు తెలుసు. కేరళ కూడా పినరయి విజయ్ ఓడిపోతారని తెలుసు, అక్కడ కాంగ్రెస్ వస్తుందని తెలుసు. ఈ ఏవైతే అనుకున్నవన్నీ బాగానే జరిగాయి, కానీ ఈ 4 రాష్ట్రాలను పాండిచేరి ఎప్పుడు జరిగేదే, అక్కడ ఉన్నటువంటి ఇదే నడుస్తోంది, ఆ ప్రభుత్వం వచ్చేటట్టుంది. సో మొత్తం టోటల్ అనాలిసిస్ ఇంకా కొన్ని లెక్కింపులు జరిగి ఏమైనా ఇటు అటు అయ్యే స్థానాలు ఏమైనా ఉండొచ్చా అని ఆలోచిస్తే టోటల్గా మాత్రం ఒక విధంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు ఏమైనా జరిగితే, చివరి వరకు ఏమైనా అనూహ్య పరిణామాలు కనుక ఏమైనా జరిగితే ఏమైనా మార్పు ఉండొచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది అది జరగకపోవచ్చని అనుకుందాం. టోటల్గా ఈ ఎన్నికల్లో మనం ముందర నుంచి ఏదైతే మనం ముందర విశ్లేషించిన కొన్ని ఏవైతే ఉన్నాయో దానికి దగ్గరగానే ఈ ఫలితాలు అయితే ఉన్నాయి, కానీ ఒక్క తమిళనాడు తప్పించి తగ్గినవన్నీ కూడా మనం ముందర నుంచి ఏదైతే ఆలోచించామో, మనం చెప్పుకుని డిస్కస్ చేసుకున్నామో అవే సేమ్ స్థానాలు ఈవేళ రావడం అయితే జరిగింది రాష్ట్రాల్లో. సో ఈ పార్టీలన్నీ కూడా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి గబగబా జరగాలని, మనం అనుకున్నవన్నీ సాధించాలని ఆశిద్దాం. సాయంత్రంలోగా వచ్చేటువంటి తుది ఫలితాలని మళ్ళీ మనం విశ్లేషిద్దాం. అప్పటి వరకు నమస్తే.